హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం స్వీట్ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: జీడిపప్పు, ఉప్పు, చాట్ మసాలా, నూనె, కరివేపాకు, నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, స్వీట్ కార్న్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ వేరుశనగ గుళ్ళు. వీటిని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కార్న్ తీసుకుని బాగా ఒలుచుకుని కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకున్న దాన్ని ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకోవడానికి రెడీగా చేసుకోవాలి. ఇలా రెడీగా చేసుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా చూసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇలా వార్చుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. ఇలా దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మనం జాగ్రత్తగా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే దోరగా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ కొంచెం మాడినా మనకి మాడు వాసన వచ్చేస్తుంది. వాటిని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం పోసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగుళ్ళు అయితే వేయించుకుంటున్నాం. సేమ్ అండి, ఇది కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత వేపుడు శనగపప్పు కూడా తీసుకుంటున్నాం. ఇన్ కేసు ఇది మాకు వద్దు, మేము తినము అనుకుంటే ఇది మానేయచ్చు, ఆప్షన్. సో నాకు కావాలనిపించి నేను వేయించుకుంటున్నాను అంతే. సో అది కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ అదే నూనెలో మన కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని కూడా వేయించుకుందాం. కరివేపాకు చాలా మంచిదండి, సో అన్నిట్లోనూ వాడుకుందాం. సో ఇలా వాచుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ తీసి చూస్తున్నానండి. చూడండి, ఉడికిందో లేదో చూపిస్తున్నాను అంతే, ఏం కాదు. ఇందులోకి మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది నాకు. సో కొంచెం ఉప్పు వేసుకున్నా. అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, కారం వేసుకుంటున్నా. నేనైతే చాట్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి, మీకైతే బయట ఎక్కడైనా దొరికితే వేసుకోవచ్చు. ఇలాగ చాట్ మసాలా వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాం. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేయాలండి. సో ఈ స్వీట్ కార్న్కి అది పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ అది అంటుకోవడం లేదు అనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మరీ ఎక్కువైపోయిందని కంగారు పడకండి. సో వాటర్ అనేది పక్కకు వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం అది తీసేసుకొని ఇన్ కేసు కార్న్ఫ్లోర్ తక్కువైతే కొంచెం వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ స్వీట్ కార్న్కి కార్న్ఫ్లోర్ పట్టేలాగా ఉప్పు, కారం, మసాలా వేసాక మనం కావాల్సిన మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో చూడండి, మనకి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మనం ముందుగా స్వీట్ కార్న్ఫ్లోర్ పట్టించిన మిశ్రమం ఉంది కదా, దాన్ని వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చాట్కి అయితే నేను తక్కువ ఆయిల్లో చేస్తున్నా, ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ అనేది పేలుతుందండి. సో అది ముఖం మీదకి రాకుండా ఉండడానికి ఇలాగ మనం జాలీలాగా అడ్డు పెట్టుకుని వేయించుకోవచ్చు. సో ఇలా వేయించుకున్న తర్వాత స్వీట్ కార్న్ని ఒక పక్కకి పెట్టేసుకోవాలండి తీసుకొని. సో ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఒక పక్కకి పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని, నాకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, పెద్ద ప్లేట్ తీసుకుంటున్నానండి. సో స్వీట్ కార్న్ తీసుకుని వేయించుకున్న స్వీట్ కార్న్ అందులో వేసుకుందాం. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీగా ఉంటుందండి. అందులోకి నేను టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుక్కుని పెట్టుకున్నానండి. ఆ తరుక్కుని పెట్టుకున్న మిశ్రమాలని వేసుకుంటున్నాను. అలాగే మనం అందులోకి తరుక్కు పెట్టుకుని వేసేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగుళ్ళు, కరివేపాకు, వేపుడు శనగపప్పు కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు, అంటే ఉప్పులు ముక్కలు వేస్తున్నాం కదండి, దానికి కొంచెం ఉప్పు పడుతుంది. అలాగే కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం కారం, లిటిల్ బిట్ అండి, చాలా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ అప్పుడు అందులో వేసాం కాబట్టి మనం ఓన్లీ ముక్కల మట్టుగా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నానండి. కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మేము పులుపు ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదా చేతితో కానీ ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తే మనకి స్వీట్ కార్న్ మిక్చర్ చాట్ అనేది రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. నేనైతే తిని చూశాను, చాలా నచ్చింది నాకైతే. సో ఇది ఎక్కువసేపు ఉంటే మెత్తబడిపోతుంది. మెత్తబడిన టేస్ట్ అయితే పోలేదు, కానీ చాలా బాగుందండి. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.